గిడ నేను ఏం చేస్తున్నానంటే బేజా ఫ్రై ఎట్లా చేయాలో చూస్తున్నా. అట్లనే ఆ రెసిపీ మీ అందరితో షేర్ చేద్దామని తీసుకొచ్చిన. ఎట్లా చేసుకుందామో చూద్దాం. పొయ్యి మీద బొగాన పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అది కాగిన తర్వాత బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క వేసుకోవాలి. అది గోలిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు వేయనియాలి. అవి గోలేలోపు పక్కకి చిన్న బౌల్లో కొన్ని వాటర్ గోరువెచ్చగా కాగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి అందులో బ్రెయిన్ వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటు పక్కన ఆనియన్స్ వేగుంటాయి కదా, ఆ ఆనియన్స్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొద్ది సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం సేపు వేగిన తర్వాత ఆగాలి. ఆ వేగిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి, కొంచెం ఎండు కొబ్బరి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగానే వాటర్లో వేసి పెట్టుకున్న బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ని కొద్దిగా చిన్న చిన్నగా చేసుకొని ఇందులో వేసేసుకొని గట్టిగా కలపకుండా కొద్దిగా మెల్లగా కలపాలి. గట్టి కలిపితే అది చిదలు అయిపోతుంది, అప్పుడు బ్రెయిన్ తిన్న ఫీలింగ్ రాదు. కొంచెం మెల్లగా కలుపుకొని చిన్న మంట మీద ఒక 3 minutes ఉంచాలి. బ్రెయిన్ రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ పైనకు వచ్చేసింది, బ్రెయిన్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నిజంగా చాలా బాగుంటుందండి. మా అమ్మ చేసింది నాకు ఇంకా చాలా చాలా ఇష్టం. అందుకే ఈ రెసిపీ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అట్లనే ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత అట్లనే వదిలేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.